అరే బిట్టు, పెళ్లి వాళ్ళు వచ్చేసారు రా పెళ్లి చూపులకి మన ఇంటికి. నీ శాలరీ బాగా ఎక్కువ చేసి చెప్పు, అలాగేనన్నా. అప్పుడే నీకు పెళ్లి అయ్యేది. లేకపోతే ఈ వయసులో నీకు పిల్లని చూడడం నా వల్ల కాదు. నమస్తే అండి. నమస్తే 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 అండి. నాన్న, తను నాకు బాగా నచ్చేసింది నాన్న. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. అరే బిట్టు, అన్నీ ఎక్కువ చేసి చెప్పు, లేకపోతే ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు, సరేనా? అంకుల్, వాటర్ కాఫీ ఏమైనా తీసుకుంటారా? ఏమొద్దా? బాబు వాట్ నాన్న, అంకుల్కి ఏమొద్దంట కదా అంకుల్? అదే కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. మమ్మీ, వాటర్ పట్టరాపో. అరే నువ్వే పోయి పెట్టరాదా? లేదమ్మా, నువ్వే పో. అరే నువ్వే పోయి పెట్టరాదా? నువ్వే వెళ్ళమ్మా. లేదు నువ్వే పోరా. నువ్వే పో. నోరు మూయండి ఇద్దరు. అతిథుల ముందు నన్ను అవమానిస్తారా? లక్ష్మి, మంచినీళ్ళు తీసుకురా. అది కాదండి, నేను మీ అందరికీ చికెన్ బిర్యానీ వండుదాం అనుకుంటున్నాను. ఆహా, చికెన్ బిర్యానీ పేరు వినగానే నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవునన్నా, నా నోట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి. అంకుల్, మీకు? చికెన్ బిర్యానీ పేరు వినగానే నోట్లో నీళ్ళు వచ్చేసాయి. అందరి నోట్లో నీళ్ళు వచ్చాయి కదా, అవే తాగండి ఇంకా. అంకుల్, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసింది కదా నాన్న? బాబు, నచ్చితే సరిపోదు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీకు అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. తప్పకుండా అంకుల్. ఎంత సంపాదిస్తావు? మామూలుగా అయితే నా శాలరీ 3 కోట్లు. కానీ కానీయా? కట్టింగ్లు అవి పోగా 3,000 మిగిలితాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి బాబు, వేళాకోళంగా ఉందా? నిజం ఎప్పుడైనా చేతిగానే ఉంటుంది అంకుల్. ఈ సమాజంలో నిజాయితీకి చోట్లేదు అంకుల్. దేవుడా, తీసుకెళ్ళిపోయిన నీ పాడులోకం నుంచి. అలా అనక బాబు, నేను నిన్ను నమ్ముతా. నమ్మాలంకుల్. మా దగ్గర ఏరోప్లేన్ ఉంది, బుల్లెట్ ట్రైన్ ఉంది. బుల్లెట్ ట్రైన్ ఉంది. ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, హైదరాబాద్లో చార్మినార్ ఉంది. ఇవన్నీ మా పేరు మీదే ఉన్నాయి కదా నాన్న? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు బాబు? అంకుల్, మీరు మధ్యలో ఆపకండి, నన్ను మొత్తం చెప్పనివ్వండి. మీకు మా పవర్ ఏంటో చెప్తాను. మేము తలుచుకుంటే మిమ్మల్ని ఫిరంగితో లేపేస్తాం. మేము తలుచుకుంటే మీ ఇంటి కింద బాంబు పెట్టి లేపేస్తాం. అది మా పవర్ కదా నాన్న? నోర్ముయ్. ఇదేముంది అంకల్, మేము తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పుడే లేపేయగలం. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు? అరే అంకుల్, మీరెక్కడికి వెళ్తున్నారు? అంకుల్, అంకుల్. పోయారు, డైరెక్టర్ గా పైకి పోయినట్టున్నారు. పర్లేదులేనా, కూతురు ఎక్కడే ఉందిగా. అంత మాట నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి తర్వాత సేవలు చేయాలి నువ్వు. నాకు వండి పెట్టాలి. నేను మీ నాన్న డబ్బుతో ఎంజాయ్ చేస్తాను కదా నాన్న? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నేను కూడా వచ్చేస్తున్నా నాన్న, నేను కూడా వచ్చేస్తాను. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఇది కూడా పైకి పోయింది. నేను ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి నాన్న? నోర్ముయ్ వెధవా.